బ్రహ్మంగారు చెప్పినట్టు 2026లో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. సృష్టి రహస్యాలను, భవిష్యత్తులో జరగబోయే వింతలు, విశేషాలను ముందుగానే దర్శించి వాటిని కాలజ్ఞానం రూపంలో మనకు అందించిన మహనీయుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. రాబోయే రోజుల్లో మనుషులు ఎలా మారుతారు, ప్రకృతి ఎలా విలయ తాండవం చేస్తుంది అనే విషయాలను ఆయన కొన్ని వందల ఏళ్ల క్రితమే తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. విమానాలు, రైళ్లు, టీవీలు, ఫోన్ల గురించి, గాంధీ మహాత్ముడి జననం, స్వతంత్ర సంగ్రామం వంటి అనేక విషయాలను ఆయన అప్పట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినవి అక్షరాలా నిజమయ్యాయి. కాబట్టే తెలుగు ప్రజలకు బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే అపారమైన నమ్మకం, కాస్త భయం కూడా. అయితే రాబోయే కొత్త సంవత్సరంలో అంటే 2026వ సంవత్సరం గురించి కూడా బ్రహ్మంగారు కొన్ని భయంకరమైన, ఆశ్చర్యకరమైన ప్రధాన సంఘటనల గురించి కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఇంతకీ ఈ 2026లో ఏమేమి వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భవిష్యత్తు దర్శనం. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు చరిత్రలో నిజమయ్యాయి. ఇప్పుడు 2026వ సంవత్సరానికి సంబంధించి ఆయన చెప్పిన కొన్ని భయానకమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మంగారు చెప్పిన మొదటి మరియు అతిపెద్ద ప్రమాదం ప్రకృతి విలయ తాండవం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026వ సంవత్సరంలో సాగరమాత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పబడింది. నా ఇల్లు కూలిన మరుసటి ఏడు సముద్రం కట్టలు తెంచుకుంటుంది అని ఆయన కాలజ్ఞానంలో హెచ్చరించారు. ఇటీవల కాలంలో బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ఆయన నివసించిన పాత గృహం కూలిపోవటం మనం చూసాం. దీని తర్వాత 2026వ సంవత్సరం అంటే 2026లో సముద్రం కట్టలు తెంచుకుంటుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2026లో బ్రహ్మంగారు చెప్పినట్లుగా తూర్పు తీరంలో సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు లేచి తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు మీదకు విరుచుకుపడతాయి. ఈ సునామీ ధాటికి పచ్చని పొలాలు, ఊళ్ళు ఉప్పు నీటిలో కలిసిపోతాయి. లక్షలాది మంది జనం, పశుపక్షాదులు నీటి పాలవుతూ ఉంటారు. తీర ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారుతాయి. ఈ విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందంటే సహాయం చేయడానికి వచ్చే ప్రభుత్వాలు కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాయంట. సహాయం చేసేవారికే సహాయం అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. నీటి ప్రళయం మాత్రమే కాదు, 2026లో తెలుగు నేల మీద భూకంపాలు కూడా వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా భూమి తనలో తాను ఘోషిస్తూ అనేకసార్లు కంపిస్తుంది. పెద్ద పెద్ద నగరాల్లో మేడలు, బీటలు వారుతూ ఉంటాయి. పాత కట్టడాలు నేలమట్టమవుతూ ఉంటాయి. కొండలు జరిగిపోయి దారులు మూసుకుపోతాయి. ప్రజలు తమ ఇళ్లల్లో నిద్రపోవడానికి కూడా భయపడే రోజులు వస్తాయి. త్రాగడానికి నీరు, తినడానికి తిండి దొరకని దుస్థితి ఏర్పడుతుందని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు. ఇది కలియుగంలో పెరిగిపోయిన పాపాలకు, అధర్మానికి భూదేవి సాగరమాత ఇస్తున్న శిక్ష అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు 2026లో చలికాలంలో వర్షాలు పడతాయి. వర్షాకాలంలో ఎండలు కాస్తాయి. ఎండాకాలంలో వర్షాలు పడతాయి. ఋతువులు అస్తవ్యస్తమవుతూ ఉంటాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే ఈ సంవత్సరంలో ప్రజలు అత్యంత విలువైనదిగా భావించే బంగారము, వెండి ధరలలో ఊహించని పతనం సంభవిస్తుంది. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడే ఒక సంక్షోభం కారణంగా బంగారంపై పెట్టిన పెట్టుబడులు ఒక్కసారిగా ఆవిరైపోతాయి. తెల్ల బంగారానికి అంటే వెండికి విలువ పెరుగుతుంది. బంగారం ధర పడిపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 2026వ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లోపే మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే భవిష్యత్తులో 6 నెలల బాలుడు పాట పాడుతాడు అని కాలజ్ఞానంలో ఉంది. రానున్న రోజుల్లో భ్రమరాంబ పట్టుచీరకు చెదులు పడతాయి. మల్లికార్జునుడి గుడిలో పొగ మంటలు ఎగిసి పడతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే 2026 నాటికి ప్రజల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుందని, ఎవరికి ఏ రోగం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుందని కాలజ్ఞానంలో ఉంది.
ముఖ్యంగా మనిషి నిలువుగా కుప్పకూలిపోయే రోజులు వస్తాయని ఆయన కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు. ఇప్పుడు మనం చూస్తున్న హార్ట్అటాక్ మరణాలు దీనికి చిన్న ఉదాహరణ మాత్రమే. 2026లో ఇది మరింత తీవ్ర రూపం దాలుస్తుందని, కడుపులో మంట పుట్టి నోట మాట రాకుండానే జనాలు పిట్టల్లా రాలిపోతారని బ్రహ్మంగారు వివరించారు. వైద్యులకు కూడా అంతు చిక్కని కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయని, మందులు వేసినా తగ్గని మొండి వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తాయని ఆయన చెప్పారు. ఇది ఎంతలా ఉంటుందంటే, ఉదయం బాగున్న మనిషి సాయంత్రానికి ఉంటాడో లేడో తెలియని పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఉన్న అనుబంధాలు కూడా ఈ రోగాల భయంతో దూరమైపోతాయి. డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఈ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారని, హాస్పిటల్స్ నిండిపోయినా చికిత్స దొరకని రోజులు వస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2026లో ఆకాశంలో కొత్త కొత్త నక్షత్రాలు లేదా తోకచుక్కలు కనిపిస్తాయని, ఇవి రాబోయే కీడుకు సంకేతాలని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా ఒక వింత నక్షత్రం పగటిపూట కూడా కనిపిస్తుందని, అది కనిపించిన కొన్ని రోజులకే ప్రపంచంలో పెద్ద యుద్ధాలు లేదా పెను విషాదాలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది. దీనిని బట్టి చూస్తే 2026లో అంతరిక్షం నుండి కూడా మనకు ముప్పు పొంచి ఉందని అర్థమవుతుంది. ఆకాశంలో నెత్తుటి రంగులో మేఘాలు కమ్ముకోవటం, సూర్యుడు చంద్రుడు తమ సహజ సిద్ధమైన కాంతిని కోల్పోయి వింత రంగుల్లో కనిపించటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదో జరగబోతుందనే భయాన్ని ప్రజల్లో రేకెత్తిస్తాయి. అంతేకాదు 2026లో రాజకీయ వ్యవస్థలో ఊహించని కుదుపులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ముఖ్యంగా ప్రజలు దేవుడిలా కొలిచే ఒక గొప్ప నాయకుడిని నిజస్వరూపం బయటపడుతుందంట. ఆ నాయకుడిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని తమ తలరాత మారుస్తాడని అపారంగా నమ్ముతూ ఉంటారు. కానీ ఆ నాయకుడికి సంబంధించిన ఒక చీకటి కోణం, ఒక అతిపెద్ద రహస్యం అగ్నిపర్వతంలా బద్దలై బయటకు వస్తుంది. ఈ నిజం తెలిసాక ప్రజల నమ్మకం అద్దంలా పగిలిపోతుంది. తాము ఎంతగా మోసపోయామో గ్రహించిన జనం ఆ నాయకుడిని చీకొడతారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటారు. ఈ సంఘటన దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తుంది. దీనివల్ల రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం చివర్లో పల్నాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మక్కా మసీదులో నల్లపంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే వెన్ను మీద 2 రెక్కలతో వింత మనుషులు పుట్టుకొస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. ఈ ఏలియన్స్ గురించి అయి ఉండవచ్చు, లేదా వేరే వింత జీవుల గురించి అయి ఉండవచ్చు. అలాగే నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది. మాట్లాడడమే కాదు, కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. కుల మత ప్రాంతీయ భేదాలు పెరిగి ప్రజల మధ్య ఐకమత్యం తగ్గుతుందని సూచనలు ఉన్నాయి. అంతేకాదు దేశ విదేశీ రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు, అస్థిరత తలెత్తుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. అనూహ్యమైన రీతిలో ప్రభుత్వాలు మారటము, నాయకులకు ప్రజల మద్దతు దక్కటం, కొన్ని దేశాల మధ్య సంబంధాలు క్షీణించటం వంటివి జరుగుతాయని సూచనలు ఉన్నాయి. ఒక పెద్ద నాయకుడి పతనంతో కూడిన మార్పు చోటు చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి. పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి. బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది, మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు.
మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి, మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,00,000 రూపాయల నుండి 2 లక్షల దాకా పెరిగిపోతుంది. దాంతో రాబోయే 5 సంవత్సరాల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. పిసరంత బంగారం కూడా దొరకదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది. 1-2 తలల పాము వచ్చి 10 మందిని కాటువేసి చంపుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట. ఇక ఇలా చెప్పుకుంటే పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షమ్మ వారు తన భక్తులతో మాట్లాడుతుందట. శ్రీశైల మల్లన్న స్వామి వారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతారట. తిరుమల వెంకన్న స్వామి వారి కుడిభుజం సడన్గా అదురుతుంది. ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది. ఆకాశంలో మరియు సముద్రంలో యుద్ధాలు జరుగుతాయి. 2025వ సంవత్సరంలో వాయు కాలుష్యము పెరుగుతుంది. దీని కారణంగా కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా ఈ 2025వ సంవత్సరంలో ఆ తర్వాత సంవత్సరంలో పిల్లలు పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు. పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జల్సాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారని బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు. యువతలు ఉద్యోగం కోసం తప్పుడు మార్గాల్లోనికి వెళ్తారు. ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. భవిష్యత్తు అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. ఈ 2025వ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు. మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారుతాయి. క్రూరంగా మారిపోతారు. ఇవే రాబోయే సంవత్సరంలో జరిగే కొన్ని సంఘటనలు. మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంచి మార్గంలో నడిస్తే రాబోయే గండాల నుండి దైవానుగ్రహంతో బయటపడవచ్చు. లేకపోతే ప్రకృతి ప్రకోపానికి కాలం తీర్పుకు బలికాక తప్పదు. బ్రహ్మంగారి మాట కాలం రాత ఎప్పుడూ పొల్లుపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం, ధర్మాన్ని ఆచరించటం మన బాధ్యత.